రోజు ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తూ ఉన్నాడు. దారి తప్పిపోయాడు. అతనికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. 2 రోజులైంది అలా తప్పిపోయే ఉన్నాడు. నీళ్లు దొరకట్లేదు. తను తెచ్చుకున్న బాటిల్లో నీళ్లు 2 రోజులు అతనికి సరిపోయాయి. ఇంకా వెతుకుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ నీళ్లు దొరకలేదు. అతనికి ఇదే చివరి రోజు అని అర్థమైపోయింది. కానీ ఏదో ఆశతో అలా వెతుకుతూ ఉండగా ఒక గుడిసె కనపడింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక నీళ్ల పంపు ఉండింది. అబ్బాయి ఇంకా నేను బతికేయచ్చు అనుకుని ఎంత కొట్టినా కూడా ఆ నీళ్లు మాత్రం రాలేదు. ఇంకా అయిపోయింది. శక్తి కూడా లేదు ఒంట్లో. అలా చూస్తూ ఉంటే ఒక మూలగా బాటిల్లో నీళ్లు కనపడ్డాయి. ఆ నీళ్లు ఉన్నాయని తాగుదామని పోతుంటే దానిపైన ఇలా రాశారు, ఈ నీళ్ల బాటిల్లోని నీళ్లు దాంట్లో వేయండి పంపులో, అప్పుడు కొట్టండి నీళ్లు వస్తాయి, మళ్ళీ ఈ బాటిల్ పట్టి పెట్టండి అని. ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని రాశారు. కానీ అతనికి డౌట్ వచ్చింది, ఒకవేళ ఈ నీళ్ళు దాంట్లో వేసేసాను అనుకోండి, మళ్ళీ నాకు తాగడానికి ఇవి కూడా ఉండవు కదా అని. కానీ ఆలోచించి సరే అని ఆ నీళ్లు పోసి పప్పు కొడితే అప్పుడు నీళ్ళు వచ్చాయి. అప్పుడు అతను తృప్తిగా తాగి తన బాటిల్ పట్టుకుని ఆ బాటిల్ కూడా పట్టుకుని అక్కడ పెట్టేశాడు. దీనిలో మన జీవితానికి సంబంధించిన నిధి చాలా ఉంది. ఏంటంటే ప్రయత్నిస్తే ఏదైనా దొరుకుతుంది. అంతేకాదు మనము ఏదైనా ఒకరికి ఇస్తేనే మనం పొందగలం. ఇస్తే పొందుదాము అన్న నమ్మకం మనకుంటే మనం ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనకు ఆ మంచి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ప్రయత్నించండి, మంచిని చేయండి.